నందిగం సురేష్ మాజీ ఎంపీ, అలాగే లేళ్ల అప్పారెడ్డి ఎమ్మెల్సీ, వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు సార్. జోగి రమేష్ అండ్ దేవినేని అవినాష్ వీళ్ళిద్దరు అబ్స్కాండ్లో ఉన్నారు, వాళ్ళని వెతికే పనిలో ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులు వీళ్ళ మీద కేసు నమోదైంది కాబట్టి హైకోర్టు కూడా బెయిల్ని ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో, అంటే వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, వరద సమీక్షించడంలో, వరదను కంట్రోల్ చేయడంలో, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్టులు మొదలుపెట్టారు, మళ్ళీ రెడ్ బుక్ తెరిచారు అని చెప్పేసి. రెడ్ బుక్ మూస్తే కదా మళ్ళీ తెరవటానికి. రెడ్ బుక్ ఇప్పుడు మూసేసారు, లోకేష్ అని చెప్పాడా రెడ్ బుక్ క్లోజ్ చేసిన అని? రెడ్ బుక్ ఎందుకు మూస్తారు? 5 ఏళ్ళ దాకా తెరిసే ఉంటుంది. మీరు ఏదో మూసేసి మళ్ళీ తెరవడం అనేది లేదు కదా, తెరిసే పెట్టారు, ఒక్కొక్క పేరు తీస్తున్నారు కదా. సో అందువల్ల మూస్తే తెరవడం అనేది ఉంటుంది, మళ్ళీ తెరవడం అనేది ఉంటుంది. తర్వాత జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు వరదలే లేవు కదా, మరి అప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేశారు? సో ఈ ప్రక్రియలో వరద సాయము, ఈ ప్రక్రియ, దీన్ని చూసే శాఖ, దీన్ని చూసే వ్యవస్థ వేరు, దాన్ని చూసే వ్యవస్థ వేరు కదా. సో వరదలు వచ్చాయి కదా అని రాష్ట్రంలో ఇంకే ఏ వ్యవహారము జరగకుండా ఉండదు కదా. సో అందువల్ల వరదల దృష్టి మళ్లించడానికి అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు కదా. అరెస్టులు అంతకు ముందు కూడా అయ్యాయి కదా. అరెస్టులు వల్లభనేని వంశీ పైన లుకౌట్ నోటీస్ అన్నారు, వాళ్ళని ఏం దొరికినట్లేరు. ఇప్పుడు జోగి రమేష్ పైన, అందువల్ల ఇది ఒక ప్రాసెస్గా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు జరిగిన దాడుల్ని, పార్టీ కార్యాలయాల మీద, పార్టీ నాయకుల మీద జరిగిన దాడుల్ని వారు అధికారంలో ఉన్నప్పుడు తొక్కిపెట్టారు కనుక వాటిని అన్నింటినీ తిరగదూడుతున్నారు. అందులో భాగంగా జరుగుతున్నది తప్ప వరదలకు లింక్ ఉందని అనుకోను. వరదల నుంచి దృష్టి మళ్లించే ఎలా మళ్ళుతుంది? వరదల బాధితులకైతే వాళ్ళ అనుభవం, వాళ్ళు దీన్ని ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల వరద బాధితులకు దీనికి లింక్ చేయాల్సిన అవసరం ఉందని అనుకోను.